హలో అండి. ఇదొచ్చేసి నా మార్నింగ్ లంచ్ బాక్స్ రొటీన్ అనమాట. ఫస్ట్ అయితే చట్నీ కోసం పల్లీలవి డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకా రైస్ కూడా పెట్టేసా అనమాట. అది అవుతూ ఉంది. మీన్‌వైల్ నేను రాత్రి దోస బ్యాటర్ వేసి ఫర్మెంటేషన్‌కి బయటుంచాను. సమ్మర్ వచ్చేసింది కదా! ఇంకా ఓవర్‌గా ఫర్మెంట్ అయిపోతుందనమాట. ఈ ఇడ్లీ పిండి, దోస పిండిలతో వచ్చిన చిక్కేంటంటే మనకి వింటర్‌లో ఏమో అసలు ఫర్మెంట్ అవ్వవు సరిగ్గా. సమ్మర్ వచ్చిందంటే ఫుల్‌గా ఫర్మెంట్ అయి పొంగిపోతుంటాయనమాట. ఏంటో మరి. ఇంకా తర్వాత నేనైతే అదంతా క్లీన్ చేసేసాను నీట్‌గా. కింద ప్లేట్ వేసి పెట్టానులెండి. సో, ఇంకా అంత పెద్ద పనైతే ఏమనిపించలేదు. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే ఘీ కారం దోసలు వేస్తున్నాను. ఇదొచ్చేసి కరివేపాకు కారప్పొడనమాట. సో, దాంతో కొంచెం నెయ్యి వేసి దోసలు వేస్తే చాలా టేస్టీగా ఉంటది. అండ్ దాంతో పాటు ఏబీసీ జ్యూస్ చేశా అనమాట. నార్మల్‌గా కారప్పొడులు తినలేము అనుకున్న వాళ్ళు ఇలా దోసల్లో వేసుకుంటే దోసలు చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ హెల్తీ కారప్పొడులు కూడా తినేయొచ్చనమాట. మునగాకు పొడి కూడా ఇలానే యాడ్ చేసుకోవచ్చు. నేను అది కూడా యాడ్ చేస్తాను అలానే. ఈసారి ఎప్పుడైనా వ్లాగ్స్‌లో షేర్ చేస్తానులెండి. ఈరోజైతే బీరకాయ, టొమాటో ఇగురు చేసి బాయిల్డ్ ఎగ్ చేశా అనమాట. సో, అది ఈరోజు లంచ్ అయితే మా హస్బెండ్‌కి లంచ్ బాక్స్ ఇచ్చేసాను. ఆయనైతే ఇంక ఏబీసీ జ్యూస్ తాగేసి బ్రేక్‌ఫాస్ట్ కూడా తీసుకొని స్కూల్‌కైతే స్టార్ట్ అయిపోయారు. ఇంకా ఆయన ఎళ్ళిన తర్వాత నేనైతే ఇంకా వాకింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చేతన్ లేచేలోగా ఏదో ఒక ఎక్సర్సైజ్ వాకింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటా. ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.